మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. నీ వాగ్దాతము నమ్మే నీపై భారము పెట్టి జీవా మార్గము గంటిని, కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిను నాటి సంతోషావసరముల నిడుదువని ఇదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక, దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కాడంబైనయాన్నిటి విరుగగొట్టెను గాననే నిపు డరుదుగాని వాడనౌటకు మరి నిజము నీ వాడనౌటకే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. దేవుని పరిశుద్ధ నామమును స్తుతించుకుందాము. నాతో పాటు మీరు కూడా ఈ స్తుతి వాక్యములను చెప్పవలనని కోరుతూ ఉన్నాను. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండములోని మాటలకు స్తుతులు. పరమదేవా నీకే స్తుతులు స్తోత్రములు, పరమప్రభా నీకే స్తుతులు స్తోత్రములు, మహాదేవా నీకే స్తుతులు స్తోత్రములు, పరాక్రమవంతుడా నీకే స్తుతులు స్తోత్రములు, భయంకరమైన దేవా నీకే స్తుతులు స్తోత్రములు, నరుల ముఖమును లక్ష్య పెట్టిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు, లంచము పుచ్చుకొనని దేవా నీకే స్తుతులు స్తోత్రములు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, విధవరాలికి న్యాయం తీర్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, పరదేశియందు దయ ఉంచు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, అన్న వస్త్రములను అనుగ్రహించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, కీర్తనీయుడా నీకే స్తుతులు స్తోత్రములు, భీకరమైన గొప్ప కార్యములు చేసిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు, ఆకాశ నక్షత్రముల వలె నన్ను విస్తరింపచేసిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు, ఆకాశ వర్ష జలమునిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, నా దేశమును లక్ష్యపెట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు, నీ కన్నులు సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు నా మీద ఉంచు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, మా ఆజ్ఞలు జాగ్రత్తగా వినినట్లయితే మా దేశమునకు వర్షమునిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, తొలకరి వాననిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, కడవరి వాననిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, వర్షమును దాని కాలమును కురిపించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, అందువలన ధాన్యమును కూర్చుకొననిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, ద్రాక్షరసమును కూర్చుకొననిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, నూనెను కూర్చుకొననిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, తిని తృప్తి పొందనిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, పశువుల కొరకు చాలా ఎందు గడ్డిని ములిపించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు, ఇతర దేవతలను పూజింపవద్దని చెప్పిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు, నీ మాటలను హృదయంలో ఉంచుకొనమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, నీ మాటలను మనసులో ఉంచుకొనమన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, నీ చేతుల మీదుగా సూచనలు కట్టుకొనవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలని చెప్పిన తండ్రి స్తోత్రములు, నీ మాటలు ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడవలని చెప్పిన తండ్రి నీకే స్తోత్రములు, త్రోవను నడిచినప్పుడు మాట్లాడవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, పండుకొనినప్పుడు మాట్లాడవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, లేచినప్పుడు మాట్లాడవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, మా పిల్లలకు నేర్పమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, ఇంటి ద్వారబంధం మీద వ్రాయమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు, ఇంటి గౌన్ల మీద రాయమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అలా చేస్తే మీ సంతతి వారి దినమున ఆకాశం నిలిచినంత కాలం విస్తరించునని
చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిన్ను ప్రేమించమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ మార్గములన్నింటిలో నడుచుకొనుమన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిన్ను హత్తుకొనుమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆజ్ఞలన్నింటిని అనుసరించమని దేవా నీకే స్తుతులు స్తోత్రములు. నీ ఆజ్ఞలన్నింటిని జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా ఎదుటి నుండి సమస్త జనులను వెళ్ళగొట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకుందరని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రములు అంగీకరించమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యం నుండి దేవుడు మనకు చెప్పేటటువంటి గొప్ప సత్యాలు. మరి 17వ నిర్గమకాండం 17వ అధ్యాయములో నిస్సి అనేటటువంటి ధ్వజమును గురించినటువంటి కొన్ని మాటలు దైవజనులు చెప్పినటువంటి మాటలు. ఇక్కడ మనము చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, మనం వినవలసినటువంటి వాక్యము అనగా దాహము తీర్చే జలము, వాక్యము తీర్చేటటువంటి జలమైనది, ఆకలి తీర్చే ఆహారమైనది. ఈ జలమే ఒక్కొక్కసారి మనకి కత్తిగా, శత్రువును దురుమాడే కత్తిగా దేవుడు మనకి వాక్యాన్ని ఇస్తారు. కనుక శత్రువును హతం చేసింది ఇక్కడ అమాలేకులను. ఈ అధ్యాయంలో చాలా పాఠాలు మనం వింటూ ఉంటాము. ఈ కథలోని బైబిల్ అంతా కూడా ఇమిడి ఉందని మనకు అర్థమవుతుంది. సంఘ చరిత్ర మాత్రమే కాక, పెండ్లి కుమార్తె సంఘ చరిత్ర మాత్రమే కాక, నీ చరిత్ర, నా చరిత్ర, మనందరి చరిత్ర కూడా ఇందులో ఉందని మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ యొక్క నిర్గమకాండం 17వ అధ్యాయంలో మరి యుద్ధముని గురించి, ప్రార్థన గురించి ఉంది. యుద్ధము చెయ్యాలా చెయ్యక్కర్లేదా, ప్రార్థన చెయ్యాలా చెయ్యక్కర్లేదా అనేటటువంటి విషయముల గురించి దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి గొప్ప విషయము. అందుకే దైవజనులు రాసినటువంటి మనోవిచారం పాటలో, మోషే వేయించిన గూడారా మునుపోలినది వేసెదవా, మోషే వేయించిన గూడారా మునుపోలినది వేసెదవా, మోషేతో మాట్లాడిన విధముగా, మోషేతో మాట్లాడిన విధముగా మోదముతో నీతో మాట్లాడేదా, మోదముతో నీతో మాట్లాడేదా, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఈ మోషే సుఖోపవాసములు అనేటువంటి ఒక గుడారము. అలాగే దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి యేసు ప్రభు యొక్క శిలువ శ్రమకాలం కూడా గుడారం అన్నారు. శ్రమకాల గుడారము ఇది మోషే వేయించినటువంటి గుడారం. అంటే ఈ గుడారంలో 40 రోజులు ఈ గుడారంలో మనం దాగినట్లయితే గనక మనకు దొరకవలసిన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు దొరుకుతాడని మనకి ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక శిలువ శ్రమకాల గుడారము అన్నారు, మోషే సుఖోపవాస గుడారము అన్నారు. కనుక మోషే వేయించిన గుడారం ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారంలోని అంశాలు మనం తర్వాత చెప్పుకుందాము. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీలు ఇక్కడికి వచ్చేసరికి, అందుకే ఇందాక చెప్పాను కదా, 15 అధ్యాయంలో జయము, 14 అధ్యాయంలో మరి బయటకు వచ్చేసారు ఇశ్రాయేలు అందరూ కూడాను. ఎంతో జయ జీవితము బిడ్డలకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వారికి ఎర్ర సముద్రం ఎదురయ్యింది. ఎర్ర సముద్రం దగ్గర వారు ఎంతగానో మరి మోషే అహరోను దుయ్యబెట్టేశారు ప్రజలందరూ కూడా. ఎందుకు చావడానికి సిద్ధం, ఐగుప్తుల స్థలాలు లేవని తీసుకొచ్చావా, అక్కడ మేము ఆహారం సక్రంగా తినేవాళ్ళం, ఎందుకు తీసుకొచ్చావని దుయ్యబెట్టారు. దుయ్యబట్టిన దాన్ని బట్టి మోషే దేవుని పాదాలు పట్టుకుని సాగిలపడ్డారు. నీ చేతిలో ఉంది ఏంటి అంటే కర్ర అన్నారు. ఆ కర్రను చాపమన్నారు ఆ సముద్రం మీద. ఇవాళ చూసినటువంటి ఇశ్రాయేలును మరి ఎప్పటికీ కూడా మీరు చూడరని చెప్పారు. అలాగే ఎర్ర సముద్రమును చాపగానే పాయలైపోయింది. అటేపు కూడా నీరు మంచు గడ్డలాగా తయారైపోయింది, గోడల్లా తయారైపోతే ఇంకా అక్కడి నుంచి మరి యువతల గట్టు నుంచి అవతల గట్టుకు వారు వెళ్ళారు, గెలిచారు. ఇశ్రాయేలీయులు గెలిచారు. ఐగుప్తీయుల సముద్రములో మళ్ళీ వస్తున్నారని చెప్పి, రథాల మీద వస్తున్నారని చెప్పి మళ్ళా దేవునికి మొరపెడితే, నీ కర్రే ఇప్పుడు సముద్రమే చాపిన కర్రని మళ్ళా చాప బాట మీద అంటే ఆ బాట ఈ 2 నీటి గోడలు కూడా కలిసిపోయాయి. అక్కడ మరి శేషం గుండు నీటిలో వేస్తే ఎలాగ మునిగిపోతుందో కిందకి
సీసపు గుండె అంటే మరి అది సీసంతో తయారు చేసిన గుండు బరువట. ఆ బరువైనటువంటి గుండెను మనం బకెట్లో కానీ బిందెలో కానీ వేస్తే ఇలా వేసిన వెంటనే టపీ మన కిందకి వెళ్ళిపోతుంది. అలాగా వీరందరూ కూడా 600 గుర్రాలు, 600 రథాలు, మరి రౌతులు వీళ్ళందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోయారు, అట్టడుగుకు వెళ్ళిపోయారు. మరలా వారెవ్వరూ కూడా కనిపించలేదు. అందుకే ఈరోజు చూసినటువంటి ఈ ఐగుప్తులు మరలా మీరు జీవితంలో ఎప్పటికీ కూడా మీరు చూడరా, నిలిచి చూడండి అన్నారు. వారు నిలిచి చూశారు కాబట్టి అవతల గట్టుకు వెళ్ళగలిగారు. గండము గట్టెక్కించిన దేవునికి దండము అన్నారని అక్కడ పాటలు పాడారు. యెహోవాను గానము అనేటటువంటి ఆ పాట పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక వారందరూ కూడా పాడి మరి పైకి ఎక్కేసరికి అక్కడ మారా అనేటటువంటి చేదు ఎదురైంది. అయినప్పుడు కూడా ఒక చెట్టును చూపించి ఆ నీటిలో వేయమంటే అది రుచికరమైనటువంటి మధురమైనటువంటి మరి నీట్గా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ చేదు అనుభవం వచ్చినప్పటికీ కూడా మన జీవితాలు మనకి కష్టాన్ని మించినటువంటి బరువులు బాధ్యతలు మన మీదకి వచ్చినప్పుడు యేసయ్యా అంటే చాలు, చెట్టుని వేస్తే చాలు, యేసు పేరు మీ చిక్కులపైన వేసుకున్న జయమని రాసుకున్న జయమని దైవజనులు మనకు రాసి పెట్టేసి ఉంచేశారు. కనుక ఏ చిక్కు మీదైనా సరే, ఏ సమస్య మీదైనా సరే యేసు పేరే మీ చిక్కులపైన అంటే యేసు నామములో లయమవునుగాక, యేసు నామములో పాయలవునుగాక, యేసు నామములో ఇది జరుగునుగాక, యేసు నామములో ఇది స్వస్థత అవునుగాక, యేసు నామములో శత్రువులు పారిపోదురుగాక, యేసు నామములు నాకు జయమిచ్చునుగాక అనేటటువంటి మాటలు ఏది మనం పలకాలనుకుంటే అది పలకడానికి అది మన శక్తి కాదు, మరి దైవశక్తి. అదే యేసు నామము. యేసు నామం అనేటటువంటి దాంట్లో ఏం చెప్పిన సమస్య అంతా కూడా మరి మనకు సమస్య తీరుతుంది, జయం వస్తుంది అనేటువంటి మాట. అందుకే ఇక్కడ మనకి ఈ అమాలేకుల మీద జయం పొందేక ముందు వారు ఏం తాగారు? నీరు లేదు అన్నారు. ఎక్కడ 16వ ఏరు దాటిన తర్వాత అయితే కనుక నీరు చేదైపోయింది. ఎక్కడైతే అసలు తాగడానికే నీళ్ళు లేవు. ఈ తాగడానికి నీళ్ళు లేనిటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ కూడా గొడవ పెట్టినప్పుడు ఆ బండ దగ్గర నిలబడు, నేను అక్కడ నీతో మాట్లాడతానని చెప్పినటువంటి దేవుని యొక్క మాటను బట్టి మోషే అహరోనులు వెళ్ళారు. అక్కడ బండతో మాట్లాడారు, బండను కొట్టారు. బండ నీళ్లు జీవనాధారమైనటువంటి మంచినీళ్ళు అందులో నుంచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మహిమ తలంపులు కావాలి మనకి. మోషే వేయించిన గుడారం వేయించామంటే కనుక కంగారుగా కాదు, తొందరగా కాదు. మనకి దేవుని యొక్క శక్తి కావాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే నిలిచి చూడవలసినటువంటి వారమైన మనోవిచారం కూడదు, నీకు మహిమ తలంపులే కావాలని. మహిమ తలంపులు, ఈ మహిమ ఏంటి? దేవునికి మహిమ చెల్లించాలి. ప్రభువా నువ్వు మహిమ గలవాడవు, నా పట్ల నువ్వు ఏమైనా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడవని మనము దేవుని కొనియాడుతూ ఉండేటటువంటి పరిస్థితి మనకి నేర్చుకోవలసినటువంటి వారమైన. అందుకే బండలో నుంచి నీరు తాగారు. ఎప్పుడైతే తాగారు వారు అక్కడే తాగారా? వారి పశువులు, వారి మందలన్నీ కూడా ఆ నీళ్లు తాగినట్లుగా, ప్రజలందరూ కూడా 30 లక్షల మంది తాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి బయలుదేరేంత వరకు కూడా ఆ నీటి యొక్క ప్రభావం ఎలాగంటే నదులుగా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నదులుగా వెళ్ళే కాలువలుగా ప్రవహించేసేట అంత విస్తారమైన ఒక్క బండలో నుంచి నీరు ఎప్పుడైతే వచ్చిందో, అందుకే బండలలో నుంచి అక్కడ ఉన్న బండలో నుంచి అన్నీ కూడా నీరు వచ్చేసింది. స్వచ్ఛమైనటువంటి నీరు, ఏ మురికి అందులో లేదు. మరి స్వచ్ఛమైనటువంటి రాయి, ఆ రాతిలో నుంచి వచ్చినటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి నీరు. కనుక అది మురికి నీరు కాదు, ఇంకా ఎక్కడెక్కడి నుంచో ప్రవహించుకొచ్చినటువంటి నీరు కాదు, అసలైనటువంటి బండల్లో నుంచి వచ్చినటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు వారు త్రాగారు. కనుక ఇది తాగేటటువంటి పదార్థమే. టీ, కాఫీ లాంటిది కాదు, జ్యూసు లాంటిది కాదు, మరి ఒక సారా కళ్ళు లాంటిది కాదు. దేవుని యొక్క నోటి మాట జీవజలముగా వారికి వచ్చేసింది. కనుక అలాంటి చెడు పదార్థాలు ఏవీ కాదు, కానీ ఇది జీవనాధారమైనటువంటి మంచినీళ్ళు. గాలి లేకపోతే కొంచెం మరి కష్టతరంగా బ్రతుకుతాం, నీరు లేకపోతే ఇంకొంచెం ఎలాగంటే 10 రోజులు నీళ్ళు లేకపోయినా కూడా ఉండగలుగుతారు. మరి గాలి లేకపోతే 10 నిమిషాలు కూడా మనం ఊపిరి బిగపట్టుకుని ఉండలేము. కనుక ఈ జీవనాధారమైనటువంటి గాలి, నీరు, మరి ఆహారము,
ఈ మూడు నరునికి కావలసినటువంటి అత్యవసర కనీస అవసరాలు ఇవి లేకుండా నరుడు జీవించలేడు. అందుకే మంచినీళ్ళు తాగారు, జీవనాధారమైన మంచినీళ్ళు తాగారు. కనుక ఇప్పుడు ఏమొచ్చిందంటే మీ దేశం నుంచి మేము వెళ్తాము, వెళ్ళనివ్వండి అంటే వెళ్ళనివ్వమన్నారు. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళకి మంచిగా చెప్తే వినబడట్లేదు కనుక వారికి మీరు యుద్ధం చేయండి, యుద్ధంలో మీకు నేను జయమిస్తానన్నారు. మామూలుగా వాళ్ళతో మాట్లాడితే, మరి దేవుడు వాళ్ళ మనసులతో మాట్లాడితే వెళ్ళండిరా బాబు, మీరు దేవుని బిడ్డలు కదా, వెళ్ళండి అని అందరు కదా. కానీ అక్కడ యుద్ధం అవసరమైనది కనుక ఎక్కడ ఏది అవసరమో అది మనం చేయవలసినటువంటి వారమైన. అందుకే ఏమన్నారంటే, యుద్ధము అవసరము కనుక యుద్ధం ఆడమన్నారు. యుద్ధం అవసరం కాబట్టి ముందుగా బండలోని నీరు, స్వచ్ఛమైన నీరు తాగారు, బలము వచ్చింది. ఈ బలాన్ని ఎక్కడ వాడాలి? యుద్ధములో వాడవలసి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ అద్భుతకరమైనటువంటి బండలోని వచ్చిన నీరు తాగారు కనుక కొండ మీద మోషే, అహరోను, హూరు అనేటువంటి ముగ్గురు ఉన్నారు. కొండ దిగువని యెహోషువ ఉన్నాడు. యెహోషువ అక్కడే యుద్ధం ఆడుతూ ఉన్నాడు. కొండ పైన ఎవరన్నారు? మోషే ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. చేతులు కిందకు దిగిపోతున్నప్పుడు అపజయం వస్తుందని చెప్పి వారు ఏం చేశారంటే, హూరు, అహరోను ఈ మోషేకి ఆదరణగా ఉండడానికి పైకి వెళ్ళారు. కొండ మీద ముగ్గురున్నారు, కొండ కింద యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. కింద యుద్ధం చేస్తున్నాడు అంటే ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే కొండ మీద నుంచి వస్తూ ఉంది. కొండ అంటే ఏం కాదు, సన్నిధి గది. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ప్రార్థన చేసుకునే స్థలం అదే మనకి కొండ. కనుక ఆ కొండలోనికి వెళ్ళటమే మనం యుద్ధం. ఏదైనా సమస్య మనకి ఇంట్లో వచ్చినా, ఒంట్లో వచ్చినా ఆ సమస్యను బట్టి మనం ఏం చేస్తామంటే, మరి యుద్ధం ఆడడానికి మనకు శక్తి కావాలంటే శక్తి సంపాదించడం సన్నిధి గదిలోనికి వెళ్ళాలి. అందుకే వీరు ఏం చేశారంటే కొండపైకి ఎక్కారు. మోషే కొండపైకి ఎక్కాడు, హూరు, అహరోను కూడా ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ మనకి అర్థమైన పరిస్థితి ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు యుద్ధం ఆడడానికి ప్రయత్నం చేయాలి. అందుకు తగినటువంటి ప్రార్థన జీవితం కావాలి. అదే మనం ఇక్కడ నేర్చుకోవలసినటువంటి వారమైనా. అందుకే ముగ్గురున్నారు. ఈ కొండ కింద యెహోషువ ఉన్నాడు, అయితే ఆయన సైన్యం కూడా ఉంది. యెహోషువ అక్కడే లేడు, సైన్యం. అందుకే ప్రార్థన చేసుకోవడానికి కొంతమంది జట్టు కావాలి. దానికి మన సంఘాలు ఏం చేస్తున్నామంటే 7 సన్నిధి స్త్రీలను చొప్పున పెడుతూ ఉంటాము. 7 సన్నిధి స్త్రీలు ఎవరింట్లోనూ సమస్యగా ఉంటే ఆ సమస్య తీర్చబడాలంటే ప్రార్థనకి వారు నడవబడాలి. ప్రార్థనకి ఎప్పుడైతే వారు పిలువబడిన తర్వాత 7 కూడా వెళ్తారు. ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆదరణ, లేకపోతే ఆ కుటుంబానికి కావాల్సిన అవసరము, లేకపోతే ఆ కుటుంబానికి కావలసినటువంటి జయము, దీని నిమిత్తము వారి గృహస్థులు మనకి ఈ సన్నిధి స్త్రీలను ప్రార్థన చేయమని కోరుతారు. ఆ నేటి సందర్భం ప్రకారంగా వారు వెళతారు. వారి గృహంలో వారు ప్రార్థన చేస్తారు. వారు ఇచ్చింది తీసుకుంటారు. అంటే ఆహారం తీసుకున్నా, మరి పానీయం తీసుకున్నా, టిఫిన్ తీసుకున్నా, ఏది వారి స్తోమత కొద్దీ పెడతారో వారు తిని తృప్తి పొంది వస్తూ ఉంటారు ఇంటికి. అలాగ మనకి ఇప్పటి నుంచో మనకి మరి 1000 ప్రార్థనలు, 2000 ప్రార్థనలు జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన సంఘములో ఏదైనా సమస్య వచ్చిందంటే, పిల్లలకు సంబంధం కుదరాలంటే 7 ప్రార్థనలు పెట్టించుకుంటారు. కనుక ప్రార్థన ద్వారా 7 ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు జరుగుతాయి. ఈ బలమైన ప్రార్థన వల్ల వారు ఒక సైన్యంగా ఏర్పాటవుతూ ఉన్నారు. కనుక యెహోషువ యుద్ధవీరుడు ఒక్కడే చేయగలుగుతాడా? అతనికి సైన్యము కావాలి. కనుక ప్రార్థన కూడా మనకి ఏముండాలంటే 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభు. కనుక 7 అంటే సంపూర్ణ సంఖ్య, పరిశుద్ధ సంఖ్య. కనుక ఈ పరిశుద్ధ సంఖ్యగా 7 కూడా ఏర్పాటు అవుతారని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ బండలో నుంచి వచ్చినటువంటి నీరు త్రాగినటువంటి వారు శక్తి పొందినటువంటి వారే. యుద్ధం ఆడినటువంటి ఆ సైన్యములో మరి వీరికి అమాలేకులు శత్రు పటాలము అన్నారు. శత్రు పటాలము ఎవరు? వాళ్ళు అమాలేకీయులు. కనుక అమాలేకులు దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగమని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమైన. ఒకసారి మీకు లిస్టు చెప్తాను. యెహోషువ గ్రంథం 3:11 ఏమన్నా తెలుసా? కనానీయులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, గిర్గేషీయులు, అమోరీయులు, యెబూసీయులు. ఇందులో మనకి అమోరీయులు కనిపించలేదు. అలాగే ద్వితీయోపదేశకాండము 20:18 కూడా ఉంది. హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు. ఇక్కడ అమోరీయులు ఉన్నారు. కనుక అమోరీయులు ఇక్కడ యెహోషువ గ్రంథంలోనూ ఉన్నారు. అలాగే మరి 7 రకాల వ్యతిరేక శక్తులు ఇవన్నీ కూడా ఎక్కడ? యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో కూడా
హివ్వీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, మరి అలాగే యెబూసీయులు అనేటువంటి వారు. అలాగే యెహోషువ గ్రంథం 11:2లో కూడా మనం చూసినట్లయితే మరి కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, హివ్వీయులు, గిబియోను వాసీయులు, ఇలాగ ఒక్కొక్క చోట 6 జాతులు రాశారు, ఒక్కొక్క చోట 7 జాతులు రాశారు. కనుక దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు 7 రకాల గుంపులు. యేసు ప్రభు అంటే ఇష్టం లేనటువంటి వారు, యేసు ప్రభు బిడ్డలంటే కనుక యుద్ధం ఆడాలని తెలుసుకునేటువంటి వారు, కనుక వ్యతిరేకులని అర్థం చేసుకోవాలన్నమాట. కనుక వారు ఐగుప్తును విడిచి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టారు, మరి ఎర్ర సముద్రం దాటారు, బయటకు వచ్చారు. ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధము జరుగుతూ ఉంది. అంటే ఇది క్రైస్తవ వ్యతిరేకులు అన్నమాట. క్రీస్తును నమ్ముకునేటువంటి వారు, క్రీస్తు అంటే పడనటువంటి వారు. అందుకే మరి సాతానుతో ఎప్పుడూ కూడా క్రైస్తవులకు యుద్ధమే. ఈ అమోరీయులు ఎలాగైతే మరి వీరిని వెళ్ళనివ్వలేదో, యుద్ధం ఆడవలసి వచ్చిందో సాతాను దగ్గర కూడా మనం యుద్ధం ఆడాలి. అది సామాన్యంగా పోదు. మనం యుద్ధం చేయాలి. దాన్ని సాతాను ఎదిరింపలేనేటువంటి బాణాలు దైవజన దేవదాసయ్య గారు మనకి ఇచ్చారు. ఆ బాణాలు మనము వాటి మీద ప్రయోగిస్తే అప్పుడు మనకి ఎంతో చక్కగా జయం కలుగుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఈ నీరు తాగినటువంటి వీరికి ఏం కలిగిందంటే బలము కలిగింది, జయము కలిగిందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అమాలేకుల సంతతి అనేటటువంటిది కూడా కొంచెం ఒక్క నిమిషం మనం చెప్పుకుందాం. ఈ అమాలేకులు ఎవరో అంటే యాసావు సంతతి. యాసావు ఎవరో ఒకసారి ఆలోచించేయండి. యాకోబు మరి సంతతి అయినటువంటి, అంటే యాకోబు అన్నగారు యాసావు. ఇది చరిత్ర మనం తెలుసుకోవాలి. అబ్రహాము మనకి పితరుడు. అబ్రహాము పితరుడు అయ్యింటే అబ్రహాము లేక పుట్టినటువంటి ఇస్సాకుకు 2 కుమారులు. వీరే యాసావు, యాకోబు. అందుకు ఆదికాండం 36:9 నుంచి మనం చూస్తే యాసావు వంశవళి మనకు అక్కడ కనిపిస్తుంది. 11వ వచనంలో ఏమనుందో తెలుసా? తిమ్నా యాసావు కుమారుడని ఎలీఫజునకు ఉపపత్ని. తిమ్నా అనేటటువంటి ఆమె ఎలీఫజుకు అమాలేకును కనింది. ఆ అమాలేకు సంతతే దేవునికి వ్యతిరేక జనాంగము. అందుకే మోషే ద్వితీయోపదేశకాండం 25:17-19 వరకు చూస్తే, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడు చెప్తున్నాడు. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడాల్సి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేస్తును. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడిని యెహోవా నాకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దని వ్రాయబడింది. ఎవరు దగ్గర వాళ్ళే, వ్యతిరేకులేమీ కాదు. కానీ అయితే దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుణ్ణి మరి విశ్వసించకుండా ఉన్నటువంటి వారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. యాకోబు, యాసావు దేవునికి దూరంగా ఉన్నటువంటి వాడు. అతని ఉపపత్నికి పుట్టినటువంటి వాడు ఈ యొక్క అమాలేకు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. కనుక మరి వెళుతుంటే వెళ్ళనివ్వాలి. మా సహోదరులే కదా, మా దాయాదులే కదా అని అనుకుని వెళ్ళనివ్వాలి. కానీ వారి వెళ్ళనివ్వలేదు కాబట్టి దేవుడికి ఉగ్రత వచ్చింది. ఇంకా వాళ్ళు భూమి మీద ఉండడానికి వీల్లేదు, వాళ్ళని తీసివేయాలి. నా మాటను వినకుండా ఉంటే కనుక వారు భూమి మీద ఉండడానికి వీల్లేదు. అందుకే అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయవలెను అనేటువంటి ఆజ్ఞ దేవుడే ఇచ్చేశారు. అందుకే మరి మొదటివాడు అనగా యాకోబు పుట్టిన కవలల్లో మొదటివాడు ఎర్రనివాడు బయటికి వచ్చును. యాకోబులు ఎర్రనివాడు, ఒళ్ళంతా రామ వస్త్రములు కలిగినటువంటి వాడు. కనుక అతనికి యాసావు అని పేరు పెట్టినట్లుగా మనం 25వ అధ్యాయం ఆదికాండములో మనం చూస్తూ ఉన్నాం. యాసావు అనగా రామము లేక ఎర్రని అని అర్థము. 25:30లోనే ఏమని రాయబడి ఉందంటే, యాసావు యాకోబును ఆ ఎర్రగా ఉన్న దానిలో మరి కొంచెము దయచేసి నాకు పెట్టుమని అన్నాడు. అందుకు అతని పేరు ఎదోము. కొంచెం పెట్టు, బయటికి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి పనులు చేసుకుని వచ్చేటటువంటి వాడు. కనుక యాకోబు గుడారంలో ఉండేటటువంటి వాడు. ఇలాంటి యాకోబు
ఇంటికి వచ్చేసరికి యాకోబు ఇంటికి యాసావు ఇంటికి వచ్చేసరికి యాకోబు వంట చేస్తూ ఉన్నాడు. ఎర్రని కూర. అతనికేమో ఆకలిగా ఉంది. లోపలికి వస్తే మరి తనకి కూడా ఆహారం ఉంటుంది, కానీ ఆహారం పెట్టగానే అప్పుడు ఎప్పుడైతే ఆహారం పెట్టమని అడిగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. జ్యేష్ఠత్వం తీసుకున్నా అంటే కవలగా ఉన్నప్పుడే పుట్టేటప్పుడే మరి యాసావు ముందుకు రావాల్సిన విధానం ఉంది దేవుని యొక్క పద్ధతుల్లో, దేవుని యొక్క నిర్ణయం ప్రకారంగా. కానీ అయితే యాకోబు ఏం చేస్తానంటే యాకోబు మడం పట్టుకుని లోపలికి లాగుతున్నాను, నేను బయటికి వెళ్తానని. కనుక ఇతనికి జ్యేష్ఠత్వం అనేటటువంటి దాని మీద చాలా ఆశ ఉంది కాబట్టి అతడు ఏం చేశాడంటే అతన్ని మడిమితో లాగుతూ ఉన్నాడు. కానీ అయితే మరి నర్సు ఏం చేసిందంటే అప్పటికి ఉండేటటువంటి నర్సులు వాడి చేతికి తాడు కట్టింది. లోపలికి లాగబోయేవాడు వెనకాలే ఉండాలి, లాగించుకున్నవాడు ఎదురుగా ఉండాలి, వాడు ముందు పుట్టాలని నర్సు యొక్క ఉద్దేశము. కనుక అలాగ ఆనవాళ్ళు పెట్టింది. కనుక వారు కవలలు కాబట్టి ఆనవాళ్ళకి పెట్టకపోతే వాడు పెద్దోడెవడో చిన్నోడెవడో తెలీదు, అందుకు ఆనవాళ్ళు కట్టింది. అందుకని అప్పటి నుంచి కూడా యాకోబు జ్యేష్ఠుడిగా ఉండాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకు ఆ ఎర్రగా ఈడు ఎర్రగాడే, రామంతో కూడినటువంటి వాడే. అయితే ఇతడు ఏమన్నాడంటే ఎర్రగా ఉంది కదా, నువ్వు వండుతున్న ఆహార పదార్థాలను కొంచెం పెట్టమంటే అదును చూస్తాడు. ఇప్పుడు అన్నాడు, మరి నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే ఈ ఆహారం పెడతానన్నాడు. జ్యేష్ఠత్వం దీన్ని నాకు ఇప్పుడు ఆకలేసి ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను నేను, ఇంక దీనివల్ల నాకేంటి ఒరిగేది? ఈ జ్యేష్ఠత్వం ఏమైనా నాకు ఆహారం పెడుతుందా? ఈ జ్యేష్ఠత్వం ఏమన్నా నాకు ఆకలి తీరుస్తుందా, ఆహారం పెడుతుందా అని తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేన్ని తృణీకరించాడట? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మేము నిన్ను నమ్ముకునేటువంటి బిడ్డలమైనటువంటి మేము లోకములో జీవిస్తూ లోకములో వేరుగా ఉంటూ నీకు దగ్గరగా ఉండి నాయన బండ అయినటువంటి క్రీస్తే బండ అన్నారు కనుక ఈ బండను పగలగొట్టారు యూదులైనటువంటి వారు. అందులో నుంచి నాయన రక్తం ప్రవహించిన నాడు మొదలు నేటి వరకు ప్రపంచ 4 మూలలకు కూడా ప్రవహిస్తూనే ఉంది. ఆ రక్తములో మరి ముంచబడినటువంటి వారముగా మేము పవిత్రత పొంది బలము పొంది జయము పొంది జీవనం పొందామని సాక్ష్యం చెప్పడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.